ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే తల్లి. థ్యాంక్ యూ అమ్మ. చక్కగా ఎంతో మంది మాస్టర్స్ ని మీరు పిలిచి వాళ్ళతో ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచడానికి కావలసినంత మీ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అందరి ఆశయము అదే, పత్రిజీ ఆశయాన్ని తీసుకువెళ్ళడమే అందరి ఆశయము. సో అందులో భాగంగానే ఫర్ యూ ఛానల్ మీ టీం అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు తల్లి. అలాగే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ప్రణామములు. అలాగే పత్రి మేడంకి చక్క పత్రిజీ సార్తో అనుభవాలు ఎంతో మందితో చెప్పిస్తున్నారు. గ్రేట్ అమ్మా నిజంగా. సో నాకు పత్రిజీ సార్తో అనుభవాలు మొదలైంది 97లో మొదలయ్యాయమ్మా. జీకే డాక్టర్ జీకే మా బ్రదరు తమ్ముడితోటి నేను 96 లాస్ట్ ఎండింగ్ లో ధ్యానం గురించి విన్నాను. వింటూ ఏదో అప్పుడప్పుడు చేస్తున్నానే తప్ప కంటిన్యూటీ లేదు. కూర్చుంటున్నాను, ధ్యానం సరిగా కుదరట్లేదు, మళ్ళీ కూర్చోవడము లేగడము ఇలా జరుగుతుంది. 97లో పత్రి సార్తో క్లాస్ పెట్టారు వైజాగ్ లో. మా ఇంటికి దగ్గరలో, నేనున్న ఇంటికి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలో యోగా సెంటర్ లో క్లాస్ పెట్టారు. నేను ఆ పత్రి సార్ క్లాస్కి వెళ్తానంటే మా ఆయన గారు ఒప్పుకోలేదు. అసలు ఇంట్లోంచి మా ఆయన గారు రానిచ్చేవారు కాదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అలా ఉండేవారు. ఈ రోజుకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఘోష, వాళ్ళు ఎలాగైతే ఉంటారో సాయిబులు బురకాలు వేసుకుని అలా ఉన్నట్లు ఉంటారనమాట. నేను అందులోనే పడ్డాను కదా, ఒప్పుకోలేదు. మనం మన ఇంట వంట అలాగే వెళ్ళడాలు అయ్యి లేదు, ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నావు, నువ్వు చేసుకో అంతేగాని అలా వెళ్ళడం వద్దని అనేసారు. కిలోమీటర్ దూరంలో జరుగుతుంది. అప్పటికి పత్రి సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 టైమ్స్ వచ్చారు. 96 నుంచి పత్రి సార్ రాక మొదలైంది. మా హస్బెండ్ ఎప్పుడు వెళ్ళనివ్వరు. చాలా చాలా రేరు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి 6 నెలలకు ఒకసారి ఒక గంట ఉండొచ్చాడమే. మళ్ళీ ఎంత దూరం అమ్మ వాళ్ళకి మాకు 2 కిలోమీటర్ డిస్టెన్స్. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళడమే తప్ప నేను వెళ్ళడం అనేది లేదనమాట. సో సార్ దగ్గర శనివారం సాయంత్రం సార్ క్లాస్ అయింది, వెళ్ళనివ్వలేదు. నేను ఊరికే మదన పడుతున్నాను. సార్ అంట చాలా అద్భుతమైన గురువు అంట, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, పక్కనే ఉండి కూడా వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అనుకొని ఊరుకున్నాను. మర్నాడు తెల్లవారి సిటీలో పెట్టారు. 12 కిలోమీటర్ల దూరంలో పత్రి సార్ క్లాస్ పెట్టారు. ఫుల్ డే వర్క్ షాప్. అప్పుడు సారే చేసేవారు ఫుల్ డే వర్క్ షాప్ అప్పట్లోని. ఇప్పుడంటే కొంచెం మాస్టర్స్ వచ్చి వాళ్ళకి చాయిస్ ఇచ్చేస్తున్నారు. సరే అనేసి నాన్న వాళ్ళు వెళ్తూ నా దగ్గర ఆగి, నేను నువ్వు రాలేదు కదా, ఏమైనా వస్తావేంటమ్మని అడగడానికని ఆగాను అక్కడ. వ్యాన్ ఉండేది నాన్న వాళ్ళ దగ్గర. సార్ మాట మీద అప్పుడే వ్యాన్ కొని వ్యాన్ మీద ప్రచారంకి అలా వెళ్తూ సార్ దగ్గరికి వెళ్తూ నా దగ్గర ఆగారు. ఆలోచించాను, మంచి అవకాశం వచ్చింది, చెప్తే మా ఆయన వెళ్ళివ్వట్లేదు, కానీ గురువుని ఒకసారైనా చూడాలి అని నాకు కోరుకుంది. నేను ఏం చేసినా మా ఆయన దృష్టిలో తప్పే. అలాగ గొడవలు, తగువులు, కొట్టడాలు ఇవన్నీ జరిగిపోతూ ఉండేవి. కొంచెం డ్రింక్ అది అని అనమాట. సో దాని మీద నేను ఇంకా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఆ రోజు ఎలాగైనా నాన్న వాళ్ళు వెళ్తూ వస్తావేంటమ్మా అంటే, సరేలే ఏమీ లేని దానికి అనవసరంగా అతని దగ్గర మాటలు కాస్తున్నాను. అతని దృష్టిలో వెళ్ళడము అనేది తప్పైతే తప్పైంది. గురువుని చూడడానికే కదా నేను వెళ్తున్నాను. అంటే కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయడానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ధర్మరాజు చూడండి, ధర్మరాజుతో అబద్ధం ఆడించాడు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది సేవ్ అవుతారు, రక్షింపబడతారు. అందుకని అబద్ధం ఆడింపించాడు ధర్మరాజుతో. సో అలా నాకు అబద్ధం ఆడి వెళ్ళడం చెప్తే పంపించట్లేదు. అందుకని అమ్మ వాళ్ళు రాగానే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి సాయంత్రం వరకు సార్ దగ్గర వెళ్ళగానే సార్ 10 గంటల ధ్యానం మొదలు పెట్టారు. ఫస్ట్ సార్ దగ్గర ధ్యానం కూర్చున్న సార్ ఫ్లూట్ ప్లే చేశారు. 45 నిమిషాలు పైన చేస్తాడు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అంతవరకు 1 ఇయర్ నుంచి ధ్యానం చేస్తున్నాను. 10 నిమిషాలకు ఆలోచనలు రావడము, 10 నిమిషాలకు మళ్ళీ మెలకువ రావడము, ఆలోచనలకు వెళ్ళడం ఇలా జరుగుతుంది. కానీ సార్ దగ్గర 45 నిమిషాలు సార్ ఫ్లూట్ ప్లే చేస్తూ ఉంటే నాకు ఎక్కడ కూడా మరి ఇంకా థాట్స్ లేవు, కంటిన్యూ నేను లేను. ఇంక ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది.
సార్ ఓకే చెప్పారు. అందరిని ఎక్స్‌పీరియన్స్ అడిగారు కానీ నేను చెప్పలేకపోయాను. నాకు చాలా భయము, మొహమాటతనం అప్పటికి. సైలెంట్‌గా ఉండిపోయాను గానీ, ఆ రోజు అనుకున్నాను అబ్బా! ఫ్లూట్ ఇంత బావుంటదా లైవ్‌లో చేస్తే ఇంత అద్భుతంగా ఉంది. నేను కూడా ఫ్లూట్ నేర్చుకొని అప్పటికే అంటున్నారు అంతా లోపలే ఉంది. లోపలికి వెళ్తే చాలంట. లోపలే ఉందంట. బయట ఇచ్చేదానికన్నా అంటున్నారు కదా! ఈ లోపలికి ఈరోజు నేను ఎంత ఆనందం చెందానో, అలాగే ఫ్లూట్ కూడా నేను ప్లే చేస్తానని ఆ రోజు డిసైడ్ అయ్యానండి. డిసైడ్ అయ్యి సాయంత్రం వరకు ఉండేసి సార్ క్లాసు వినేసి సాయంత్రం ఇంటికెళ్ళాను. జరగాల్సింది ఎలాగో జరిగింది ఇంటి దగ్గర. ఆహ్, ఏమీ లేని దానికే గొడవలు పడతాయా? ఇలాంటిది వదిలేసి ఎళ్ళిపోయాను కదా! చెప్పా చేయకుండా వెళ్ళిపోవడం అనేది ఆయన దృష్టిలో ఒక పెద్ద తప్పనమాట. తప్పే కదండీ! మరి వాళ్ళ దృష్టిలో తప్పే కదా! గంట చెప్పకుండా ఎళ్ళిపోయినా తప్పే. అలాంటి సాయంత్రం వరకు ఉండిపోయాను. ఫుల్ డే వర్క్‌షాప్ వరకు ఉండిపోయాను. ఇంటికొచ్చాక ఏం జరగాలో జరిగింది. ఓకే. దాన్ని నేను తీసుకోవడం మానేసాను. ఇంక వదిలేసాను. సో, అలాగా పత్రి సార్‌ని ఫస్ట్ కలిసి నేను ఫ్లూటు నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యానండి 97లో. 2002లో పత్రి సారు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు. మధ్యలో ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి వెళ్లి కలిసాను. ఎప్పుడొచ్చినా సార్ వైజాగు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. అప్పటికి ఇంకా ఎక్కువగా మాస్టర్స్ లేరు. రెడ్ నాయుడు గారు కుటుంబం ఒకటుంది. రమణమ్మ గారి కుటుంబం ఉంది. మన కుటుంబం అంతే అన్నమాట. సార్ ఎప్పుడొచ్చినా వేపగుంట ఇంటికొచ్చేసి జీకే సతీష్ గారు ఈళ్ళందరిని కలిసి మాట్లాడడము. అందరూ సార్ ఉన్నదరికి 30 మంది, 40 మంది రావడము. ఇంట్లోనే ఉండి చేయడం. అలా చుట్టుపక్కల క్లాస్‌కి తీసుకెళ్ళేవారు. మేనమామ గారి అబ్బాయి శ్రీను అని. ఆ అబ్బాయి ఇక సార్‌ని ఎక్కడ తిప్పడం శ్రీకాకుళం, విజయనగరము, ఇటు సైడు యలమంచిలి ఇవన్నీ సార్‌ని తిప్పడం ఆ అబ్బాయే తిప్పేవాడనమాట. సో, అలా విజయనగరం అది వెళ్ళినప్పుడు సార్ వెనకాతల వెళ్ళేవాళ్ళం. అప్పటికి ఇంకా పెద్దగా నేను బయటికి రావడం లేదు కదండీ. మెయిన్ నా ఎక్స్‌పీరియన్సు ఆ ఫ్లూట్‌కి నాకు సార్ దగ్గర పడింది ఆ రోజు. ఇప్పుడుకి నాకనిపిస్తది నేను సంకల్పం చేసుకోలేదు. సారే నా లోపల సంకల్పాన్ని ప్రొడ్యూస్ చేశారనిపిస్తదనమాట నాకు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఫ్లూట్‌తో చాలా ఆనందిస్తున్నారు. తర్వాత 2002లో ఫ్లూట్ నేర్చుకోవడానికి మా ఇంటి దగ్గర గురువుగారి దగ్గరికెళ్ళాను. ఎళ్తే ఆయన నన్ను చూసి అన్నారు, "అమ్మా లేడీస్ ఫ్లూట్స్ నేర్చుకోవడం" అప్పటికి ఎంతున్నానో తెలుసా అండి? 45 కేజీలు ఉన్నాను నేను. చాలా సన్నగా ఉన్నాననమాట. నన్ను చూసేమో మరి ఆయన ఫ్లూట్ నేర్చుకోవడం చాలా కష్టము. లేడీస్ అసలు కష్టము. ప్రపంచంలో కష్టమైనది ఫ్లూటే. మీరు ఈ ఫ్లూట్ కాకుండా ఇంకోటేదైనా నేర్చుకోండి అన్నారు. నాకు ఆ పదమే నచ్చలేదండి. నాకిష్టపడలేదు. నాకు ఫ్లూటే నేర్చుకోవాలి నేను అనేసి డిసైడ్ అయిపోయి ఇంకా ఆయన దగ్గర వదిలేసాను. 2005లో మేము బెంగుళూరు వెళ్ళిపోయాం పిల్లల జాబ్ రీత్యా. వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెలుగు ఫ్లూట్ గురువు గారు దొరికారు. ఆయన దగ్గర నేను ఫ్లూట్ స్టార్ట్ చేశానండి. చేసి చాలా ఫ్లూట్ జర్నీ జరిగింది నాకు ఆ ఫ్లూట్ నేర్చుకోవడానికి. ఎంత కష్టపడ్డానంటే నిజంగా. ఈరోజు ఆ మాత్రమేనా నేను ప్లే చేస్తున్నాను. 2 గంటలు చూడకుండా ప్లే చేస్తాను ఫ్లూట్ ఈరోజు. ప్లే చేస్తున్నాను అంటే ఎంత సాధన చేశానో. పత్రి సారు చిన్నప్పటి నుంచి పట్టుకున్నారంట. 15 సంవత్సరాలప్పటి నుంచి పత్రి సార్ పట్టుకున్నారు. నేనేమో ఎంతలో పట్టుకున్నాను. నేను ఇంచుమించు నా 35 సంవత్సరాలప్పుడు నేను 40 సంవత్సరాలకి నా ఫ్లూట్ పట్టుకున్నాను నేను. ఇప్పుడు ఒక 64, 24 సంవత్సరాలు. అప్పుడు గూడా ఇంకా తర్వాత ఇంకా లేట్‌గానే పట్టుకున్నాను. ఫ్లూట్ 2008 నుంచి పక్కాగా పట్టుకున్నాననమాట. సో, అంత కష్టపడి ఫ్లూటు నేర్చుకున్నానండి. ఇంకా ఇప్పటికి నేర్చుకుంటూనే ఉన్నాను. సో, తర్వాత సారు వచ్చినప్పుడు బెంగుళూరులో సార్‌తో నాకు ఫస్ట్ బాగా ఒక పెద్ద లడాయే పడింది సార్ తోటి. సార్ అప్పటికే చెప్తున్నారు, "భగవంతుడు లేడు నీలోనే ఉన్నాడు. పూజలు లేవు. పూజలు 18 సూత్రాలు స్టార్ట్ అయిపోయి అప్పటికే 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో విగ్రహారాధన అనేది ఒకటి లేదు. పూజలు లేవు. ఇవన్నీ ఉన్నాయి కదా!" బెంగుళూరు 2005లో పిరమిడ్ వ్యాలీ శంకుస్థాపన అవుతుంది. అయితున్నప్పుడు నేను వెళ్ళాను. శంకుస్థాపనకి అంతా తీసి అందరూ కొబ్బరికాయలు పెట్టి ప్రతి ఒక్కరు ఊదెత్తులు ఎలిగించారు. కర్పూరం వెలిగించారు. కొబ్బరికాయలు కొడుతున్నారు అంతే. ఇంకేమి పూజ పువ్వులు లేవు, దీపాలు లేవు, ఇంకేమీ లేదు. నాకది చూస్తుంటే నాకు కోపమొచ్చేసింది. పూజలు లేవంటారు, కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నారు, పూజలు లేవంటారు, కర్పూరం ఎందుకు ఎలిగించారు అని చూస్తున్నాను దూరం నుంచి అన్నమాట. అందరూ పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. మన హైదరాబాద్ ట్రస్టీసు, మరి బెంగుళూరు ట్రస్టీసు, పాల్ సారు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. చూస్తూ చూస్తూ నాకింక కోపమొచ్చేసి
గట్టిగా అడిగాను, పూజలు లేవన్నావు కదా, పూజలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. ఆ టైంకి మరి నేను కాదు అక్కడ. మనం అంటాం కదా, సోల్‌తో కనెక్ట్ అయిపోయినప్పుడు అలా ఎమోషన్ మైండ్ కూడా కాదు. అది సోల్ కనెక్టివిటీ అయిపోయినప్పుడు చాలామంది ఇప్పటికీ అలా అవుతూ ఉంటుంటారండి. ఆహ్, అడిగాను గట్టిగా. సార్ ఏమనలేదు, ఇలా చూసి ఊరుకున్నారు. మళ్ళీ సార్ ఇలా పక్క నుంచి వెళ్ళిపోతుంటే, "పూజలు లేవన్నావు కదా! మరి ఎందుకు కర్పూరం వెలిగించారు? ఎందుకు ఉదెత్తులు కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నారు?" అని అడిగాడు. సూపర్‌గా కొట్టారండి. పటా, 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 పటా ఎలా కొట్టారంటే బుగ్గలు వాచిపోయాయి. అలా కొట్టి టప్పటికి ఎక్కి ఏడుస్తున్నారనమాట. ఏడుస్తుంటే మళ్ళీ పక్కనే కూర్చొని, కుర్చీ యేసుకొని, అన్నం తెప్పించుకొని, నాకో ప్లేట్ తెప్పించిచ్చి, మళ్ళీ నన్ను బుజ్జగించారనమాట. ఒక తల్లి, తండ్రి పిల్లవాడిని కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎలా బుజ్జగిస్తారో, మళ్ళీ అలాగా మళ్ళీ బుజ్జగించి, ఆ ప్లేట్‌తో ఆయనతో పాటుగా నాకు ప్లేట్‌తో భోజనం తెప్పించి పెట్టారనమాట. మా అమ్మ, మా నాన్నయితే ఇంక ఏడుపు వాళ్ళిద్దరూననమాట. ఆహ్, నా ఇది చూసనమాట. అంతలా కొట్టియాలా అని మా నాన్నకైతే చాలా కోపమొచ్చేసింది. అని ఇంకా ఊరుకున్నారనమాట. గురువు కదా అని చెప్పేసి. తర్వాత అందరికీ అర్థమైంది. అయితే మనం కోరుకునేదే మనకు జరుగుతూ ఉంటది. నేను ఒక మంచి సోల్ స్థితిలోకెళ్ళిపోయాను బాగా. ఎంతసేపు ధ్యానం చేయడము, పుస్తకాలు చదవడము, ఈ మాటలు ఇదే తప్ప ఇంకా బయట ప్రాపంచిక జీవితం అనేది కంప్లీట్‌గా జీరో చేసేసాను. పిల్లలకి వండి పెడుతున్నాను. అంతే తప్ప వాళ్ళతో మాట్లాడడం గాని, ఇంటి పనులన్నీ చేస్తున్నాను, వండి పెడుతున్నాను. ఇంక వాళ్ళతో ఈ మాటలు మాట్లాడడం గాని ఇంకేమీ లేదు. ఎవరైనా నా దగ్గరకొస్తే కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ పదాలు వాడితేనే వాళ్ళతో మాట్లాడను, అలా ఉండేదాన్ని. అందరూ నన్ను ఇబ్బంది పడుతున్నారు నాతో. నేను అనుకున్నాను, సార్ కొడితేనంట అన్నీ పోతాయంట. సార్ ఒకసారి కొడితే బావున్ను అని అనుకుంటాను అప్పటికి. కరెక్ట్‌గా కోరుకునేదే జరిగిందని నాకర్థమైంది. శుభ్రం సార్ కొట్టారు. అంటే ఆ కొట్టించుకోవడానికి ఒక రీజన్ కావాలి కదా! ఆ రీజన్ అక్కడ నాకు ఏర్పడిందనమాట. కొబ్బరికాయలు కొట్టడం అదంతా చూస్తుంటే కోపం వచ్చేసిందనమాట. సో, అలాగా కొంత ఎక్కువ దెబ్బలు తిన్నాను కదా! కొన్ని రోజులకి బావుంది. శాంతంగా అయ్యాననిపించింది నాకే. నా అంతల నాకే. సో, అలాగా అక్కడ సార్ దగ్గర ఎక్స్‌పీరియన్స్ అండి. తర్వాత 2005లో బాబు మ్యారేజ్ అయ్యి బెంగుళూరు ఎళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను ఫ్రీడమ్ అయ్యాను బాగా. అప్పుడు ఇంకా ఎందుకంటే వైజాగ్‌లో ఉండేటప్పుడు మా హస్బెండ్ అసలు ఇష్టపడేది కాదు. పిల్లలు జాబులు ఫిక్స్ అయ్యాక బెంగుళూరు ఎళ్లి అక్కడ ఇల్లది తీసుకొని బెంగుళూరు నుంచి వైజాగ్ తిరగడం మొదలుపెట్టాము. అక్కడి నుంచి పత్రి సార్‌తో నేను ఎక్కువ కలవడం అనేది జరిగింది బెంగుళూరు వెళ్ళిన తర్వాతే. సో, అక్కడ ఒకసారి భైరవకోన ట్రెక్కింగ్‌కెళ్ళాము. 2003లో అమ్మ, నాన్న తీసుకెళ్లారు అక్కడికి కూడా. ఎళ్తే ఆ భైరవకోన ట్రెక్కింగ్ ఏంటి చాలా హైటు, వాళ్ళలా నడిపించేశారు. ఏసిన టూర్ గైడ్ వాళ్ళు అంత హైట్‌లోని గూడా తీసుకెళ్ళిపోయారు. పత్రి సార్ ఉన్నారు, ఎనకాతలే ఉన్నారు. ఫుల్ ఆ కొండపైకెళ్ళేతటికి వర్షం. ఇంకా సగం దూరం నుంచి రిటర్న్ చేసేశారు. ఇంక ముందుకి ట్రెక్కింగ్ నైట్ ఏమో కొండల మీద ఉండాలి. కొండల మీద ఉంచలేక ట్రెక్కింగ్ రిటర్న్ అయిపోయింది. రిటర్న్ అయిపోతే రాత్రి 8:30, 9 గంటలకు కూడా కొండ మీంచి దిగుతూనే ఉన్నారు. పెద్ద వర్షం రిటర్న్ దిగుతూ ఉంటప్పటికి. ఆ వర్షము చీకటి, కాలు అడుగేస్తే జారిపోద్ది. ఇలా నిలువుగా ఉంది కొండ. అలాంటి కొండ మీదకి మనోళ్ళు దారి ఇలా తీస్తూ దారి తీసి ఆ కొండ మీద తీసుకువెళ్లారు. పిలిసారు అలాగా కూర్చుండిపోయారక్కడ. అందరూ దిగే వరకు, లాస్ట్ వరకు సారు గట్టు మీద కూర్చొని, లాస్ట్ మనిషి ఎళ్ళాక కూడా సారు దిగారన్నమాట. టార్చ్ లైట్లు పట్టుకొని మన యూత్ పైమా అంతా అప్పుడు అక్కడికి ఉన్నారు. ఆ ట్రెక్కింగ్‌లో ఉన్నారు. ఎంతమందండి? 450 మంది ఎంతో అయిపోయారు. భైరవకోన ట్రెక్కింగ్ ఇక్కడ గుంటూరు అవతలొస్తది ఏదో ఊరనమాట అక్కడ. ఆ ఊర్లోని. వేమన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఊరు కూడా ఉంది అక్కడే. అటు సైడే అక్కడనమాట. సో, సారు ఎలా రక్షించారంటే, అలా ఒక కుర్చీ యేసుకున్నట్టు కూర్చుండిపోయారండి. కూర్చుండిపోయి వెళ్తున్న వాళ్ళందరిని సార్ చూసి పంపిస్తున్నారనమాట. అంటే ఆ ఎనర్జీని అక్కడ ఉండే ఒక రక్షణని ఇవ్వడం అనేది జరిగింది. లేపోతే ఇంత రాత్రి మీద ఆ ట్రెక్కింగ్ భైరవకోన ట్రెక్కింగ్ అనేది చాలా అద్భుతమైన ట్రెక్కింగ్, చాలా భయంకరమైన ట్రెక్కింగ్. 2 కూడా అది. అలాగా కాసి అలా ఉండిపోయి అందరిని దించిన తర్వాత సార్ లాస్ట్‌కి దిగొచ్చారు. కిందకొచ్చిన తర్వాత ఎలా ఉంది? ఫుల్లు అంతా ఓపెన్ ప్లేస్‌లోనే పడుకున్నాం.
ఇప్పుడు అన్నమాట ఇంకా ఏమీ ఇవి లేవు, చెట్ల కింద పడుకోవడమే. పడుకున్నాం, రాత్రి అయింది, 11, 12 అయింది, వర్షం చినుకులు మొదలై 8:30కి దిగొచ్చాం కొండ నుంచి. కాళ్ళు అవి ఇలా నొప్పులు పట్టేసి తడిసిపోయి ఒక్కొక్కళ్ళు ముద్దయిపోయి అలా వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఏదో భోజనాలు ఏదో ఏర్పాటు చేశారు లైట్ గాను. చేసి పడుకుందామంటే వర్షం పడుతుంది మళ్ళీని. వచ్చి బాగుందా నేచురల్ ఏసీ? ఏసీ ఎలా ఉందండి? ఏసీ బాగుందని అడుగుతున్నారు వచ్చి. చూడండి. అంటే బయట వర్షం పడుతుంది, కూలింగ్‌గా ఉంటది కదా! చలి చలి ఒకటి స్టార్ట్ అయిందనమాట. ఏసీ బాగుందా మేడం? ఏసీ అంటున్నారేంటి? ఎక్కడుంది సార్ అంటున్నాను. నేను ఇలా ఇలా తిరిగి చూస్తే ఇంకేం ఏసీ ఉంటది. ఈ వర్షం తాలూకా, గాలి తాలూకా ఏసీ అనమాట. సో, అలా వచ్చి మళ్ళీ రాత్రి అందరిని ఒక రౌండ్ పడుకున్నోళ్ళందరినీ వచ్చి చూసి మాట్లాడి, అప్పుడు సార్ రూమ్‌కి వెళ్ళి ఆయన రూమ్‌కెళ్ళి ఆయన పడుకున్నారనమాట. సార్‌కి కూడా రూమ్ కాదండి. ఒక దేవాలయం ఏదో ఉంది టెంపుల్, పురాతన కాలమైనది. అక్కడ సార్ పడుకున్నారు. సార్‌కి ఆ దేవాలయంలో ఏర్పాటు చేశారనమాట. అంతే. ఊర్లో సిటీలోకి వెళ్ళలేదు. ఈ రూము లేదక్కడ. సో, అది నా జీవితంలో పత్రి సార్‌తో నేను మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అండి. అంటే ఒక భగవంతుడు ఎలా అయితే కాస్తాడో అలాగా అందరూ దిగే వరకు సార్ అలా కూర్చొనుండి అందరూ వెళ్ళాక, ఆ చూపులోని ఆ ఎనర్జీ ఇవ్వడంతోటి ఎవ్వరికీ ఏమీ కాకుండా అందులోని 90 ఏళ్ల ముసలమ్మ కూడా కర్ర పట్టుకొని, ఒకతను కాళ్ళు ఇలా వంకగా ఉన్నాయి పాదాలు. అతను కూడా కర్ర పట్టుకొని వచ్చేసాడు. ట్రెక్కింగ్‌కి, భైరవకొండ ట్రెక్కింగ్‌కి. ఒక చిన్న 1 ఇయర్ బేబీని కూడా తీసుకొనొచ్చారు ఒక మదర్ వాళ్ళు. అలాంటి ట్రెక్కింగ్ అన్నమాట. సో, ఇలా 2000 అరకులో కూడా ఒక ట్రెక్కింగ్ ఏసారండి. ట్రెక్కింగులతోటి సార్ దగ్గర చాలా చాలా నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ రోజుకి నేను ఎక్కడికైనా ఏదైనా ట్రెక్కింగ్‌కి వెళ్తే సార్ చేసినవే ఫాలో అవుతాను నేను. ఏంటి సార్ మధ్య మధ్యలో ఫ్లూట్ కూర్చోబెట్టి, అంటే రోజుకి 15, 20 కిలోమీటర్లు నడకుంటది ట్రెక్కింగ్‌లంటే అడవిలోకి తీసుకువెళ్తే. అంటే ఎందుకు తీసుకెళ్ళేవారంటే, మనం సుఖాల్లో ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్‌కి, బంధాలకి, పనులకి, సుఖాలకి అలవాటు పడిపోయి ఉంటున్నాం కదా! మనల్ని రఫ్ అండ్ టఫ్‌గా చేయడానికి, ఆ బందీలుగా ఉన్న మనం బయటపడడానికి 3 రోజులు ఇల్లులు, పిల్లల్ని, భర్తని వదిలి ఎళ్ళడం అంటే మాటలు కాదు. ఇప్పుడంటే స్పిరిచువాలిటీ కొంత డెవలప్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఇంట్లోంచి బయటకు ఉండడానికి వస్తున్నారు. అప్పట్లో అంత లేదు. చాలా రేరు. అరకు ట్రెక్కింగ్ అలా చేసేవారు. నెలకి సంవత్సరంలో 3, 4 ట్రెక్కింగ్‌లుండేవి. అన్ని ఏరియాలో కూడా. ఈ సిటీ‌ల్లోకొచ్చిన క్లాసులు కాకుండా ట్రెక్కింగ్‌లకి జనం బాగా వెళ్ళేవారు. ఎందుకంటే ట్రెక్కింగ్‌లో సార్‌తో గడపొచ్చు. 3 రోజులు, 4 రోజులు ఉండేవి ఆ ట్రెక్కింగ్‌లన్నీ కూడాను. వెళ్ళినప్పుడు 20 కిలోమీటర్లు నడకే ఉంటది ఎక్కువగా. బస్సు సౌకర్యము, వెహికల్ సౌకర్యము ఉన్నా కూడా వెహికల్స్ వచ్చి ఒక ప్లేస్‌లో దించేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ లాస్ట్ రోజు మళ్ళీ వేరే ప్లేస్‌కొస్తాయి. ఈ మధ్యలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇదంతా రోజుకి అలా నడిపించుకు వెళ్తున్నప్పుడు అలసిపోతాం కదా! 20 కిలోమీటర్లు నడడం అంటే మాటలు కాదు. అందుకని ఏం చేసేవారంటే, ఒక 5, 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత అందరిని కూర్చోబెట్టి, ఫ్లూట్ ప్లే చేసి, మెడిటేషన్ చెట్ల మధ్య చెట్లు, రాళ్ళ మధ్య అంతా కొండల మధ్యనే, ఆ కొండల్లోని కూర్చొని ధ్యానం చేయిపించడము. అక్కడ మళ్ళీ ఒక అరగంట ఎక్స్‌పీరియన్స్, లేకపోతే సార్ ఏదైనా ఒక విజడమ్ షేర్ చేయడము. మళ్ళీ నడక మొదలుపెట్టేవారు. ఫుడ్ ఫస్టే చేసిచ్చేవారు. ఇంతంత ఎవరి ప్యాకెట్‌లు వాళ్ళు కట్టేసి ఎవరి బరువు వాళ్ళే మోసుకోవాలి. మరి ఫుడ్ వాళ్ళు మొయ్యాలంటే అండాలతో మోసుకురావాలి కదా! అడవుల్లోని. అందుకని ఫుడ్ ప్యాకెట్లు చేసాడు. పెరుగన్నము, పులిహోర లేకపోతే అలా అన్నమాట. చేసేసి ప్యాకెట్ కట్టిచ్చేస్తే ఎవరి బ్యాగ్‌లో వాళ్ళు పెట్టేసుకుంటే, ఒక జత బట్టలే పట్టుకు వెళ్ళాలి. సబ్బు పట్టుకెళ్ళకూడదు, షాంపూలు పట్టుకెళ్ళకూడదు. అలాగే వెళ్ళేవాళ్ళమండి ట్రెక్కింగ్‌కి. వెళ్తే అలా మధ్య మధ్యలో ధ్యానం చేయిపించడము, కాన్సెప్ట్ చెప్పడము, మళ్ళీ వాక్ చేయించడం. అలా రోజుకి ఇంచుమించు 18, 20 కిలోమీటర్లు వాకింగ్ అయ్యేది ఒక్క రోజు. వెళ్ళి రాత్రి ఇంకేంటి, పెద్ద బండరాళ్ళ మీదే ఇంతింత అడవుల్లా ఉన్ని ఇన్ని ట్రెక్కింగ్‌లు చేశాము. గురువు యొక్క మహిమ చూడండి. ఒక్క ట్రెక్కింగ్‌లో కూడా ఎవ్వరికీ కూడా ఒక చీమ కుట్టినట్లు కూడా ఎవరికీ ఇప్పటికొచ్చి వినలేదు. పాములు, యానిమల్స్, జంతువులు అన్నీ అలాగే ఉంటాయి. ఓపెన్ ట్రెక్కింగ్‌లు, ఓపెన్ అడవులు అవన్నీ కూడా. ఇయో ఈ ఉభయారణ్యాలు కాదు. అవి అభయారణ్యాలు ఇద్దరు ఉండే అరణ్యాలయ్యి. అభయారణ్యాలు కాదు. ఓపెన్ అడవులన్నమాట. అందులో జంతువులు తిరుగుతాయి కానీ రాత్రంతా అలాగా చలి చలి విపరీతంగా ఉండేది.
ఇలా ఉడికిపోయి కూర్చొని ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ ఒక 2, 3 మంటలు క్యాంప్ ఫైర్లు వేసుకొని కూర్చునేవారు. పత్రిసారి వచ్చేవారు. మళ్ళీ ఒక్కోసారి ఫ్లూట్ ప్లే చేసేవారు. మధ్యలో కూర్చొని మాట్లాడి తర్వాత సార్ పడుకుంటూ పోయేవారు. కానీ మేము తెల్లవార్లు చలికి పడుకోలేక మంట వేసుకోవడం, ఆ మంట దగ్గర అలా కూర్చోవడం, మళ్ళీ రాత్రంతా కూర్చోవడం పడుకోవడం మెలకువగానే అలా ఉండి తెల్లవారులేసి నదుల దగ్గర నదీ పరివాహంలో ఆపేవారు అనమాట. రివర్ ఉంది కాడ. ఆ రివర్‌లో స్నానాలు చేసి పేస్టులు, బ్రష్‌లు కాదు. అక్కడున్న వేప పుల్లలు ఏదో పుల్లలే బ్రష్ చేసుకోవడం, స్నానాలు చేసేసుకొని ఉట్టి నీళ్ళే అలా పోసేసుకొని, అక్కడ ఏదో ఉప్మా గాని, ఏదో లైట్‌గా టిఫినో ఏదో పెట్టేవారు. అది తినేసి మళ్ళీ జర్నీ. మళ్ళీ రెండో రోజు ఇంకో ప్లేస్‌కెళ్ళిపోయేవాళ్ళం. అలాగా అడవి రౌండప్ చేయించేవారు. చేయించి మళ్ళీ తిరిగి, మళ్ళీ ఇంకో స్పాట్‌కి మళ్ళీ వెహికల్స్ వచ్చేవన్నమాట. ఈ ఎన్ని ట్రెక్కింగ్‌లు జరిగాయంటే అరకు గానియండి, నర్సీపట్నం గానియండి, లేకపోతే రాజమండ్రి దగ్గర గానియండి, భైరవకోన గానియండి, శ్రీశైలం ట్రెక్కింగ్‌లు, మరి తిరుపతి ట్రెక్కింగ్‌లు ఎంతమందిని తీసుకెళ్లారంటే వేల మందిని తీసుకెళ్ళి 3 రాత్రులు పూర్తిగా పెట్టేవారు ఎక్కడైనా. 3 రాత్రులు ఉంచేసరికి ఒక్కొక్కళ్ళలోని ఉన్న బంధాలు ఇవన్నీ ధ్యానం ఎంత బాగా కుదిరేదో. ఆ ఎనర్జీ 15 రోజులు ఇంటికి వెళ్ళాక 15 రోజుల వరకు ఎంత చలాకీగా ఉండేవాళ్ళమో. ధ్యానం ఇలా కూర్చోగానే కుదిరిపోయేది. ఇంటికెళ్ళిన తర్వాత 15 రోజుల వరకు ఆ ప్రభావము ఉండేదన్నమాట. ప్రకృతితో సహజీవనం చేయించేవారు మనకు నేర్పించడానికి. సో, అలా సార్‌తోటి చాలా ట్రెక్కింగ్‌లకి వెళ్ళానండి. ఆహ్, అరకు ట్రెక్కింగ్ ఒకటి, తిరుపతి ట్రెక్కింగ్ ఒకటి మెయిన్. భైరవకోన ట్రెక్కింగ్ ఒకటి 3 ఎక్స్‌పీరియన్స్‌లు. తిరుపతి ట్రెక్కింగ్ కూడా ఎలాంటి ట్రెక్కింగ్ అంటే మేడం అది మామూలుగా ఈళ్ళు 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటికప్పుడు 800 మంది వచ్చేసారు. తెల్లారి తిరుపతికి 800 మంది చేరేసుకున్నారు. ఈ నిర్వాహకులకు ఏం చేయాలో అంతమంది ఒకేసారి 500 మంది ఎక్స్‌ట్రా అయిపోయారు. అయిపోయేటప్పటికి శ్రీశైలం అడవుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడున్న శ్రీశైలంలో ఇప్పుడు అన్నీ కట్టేసి మార్చేసారు. కొద్దిగా అప్పుడు రివర్ మధ్యలో నుంచి దారి ఉండేది. ఆహ్, ఈ ఆనకట్ట బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జి మీంచి అవతలకి తీసుకెళ్ళిపోయారన్నమాట. తీసుకెళ్ళి ఇంక అక్కడి నుంచి ఒక 5, 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత అప్పుడు లోపల ఆహ్, నారదుడు, తుంబురు కోన, నారద కోన అన్నీ అలాగ వాళ్ళందరూ తిరిగిన ప్రదేశాలంట అవన్నీ కూడానన్నమాట. అక్కడ సార్‌తో పాటుగా సారున్నారు. 800 మంది అయిపోయారు. హ్మ్. ఫుడ్ వండి పెడుతున్నారు. ఇంత ఫుడ్ పెట్టాల్సింది ఇంత ఫుడ్డే అంతే గబుక్కుమని అంతమంది వచ్చేసేటప్పటికి అప్పటికి సౌకర్యాలు కూడా తక్కువ. ఇప్పుడున్నంత సౌకర్యాలు, వెహికల్స్ అన్నీ అప్పుడులో లేవు. ఆ ఉన్న ఫుడ్‌నే సర్ది కొంచెం కొంచెం పెట్టేవారు. ఆ రోజు సాయంత్రము 6 గంటల నుంచి కుండపోతగా వర్షం. 800 మందిలో చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ ఇల్లు కూడా ఏమీ లేదు. కంప్లీట్ చెట్లే. పత్రిసారికైతే ఎక్కడో ఒక టార్పా తెచ్చేసి ఒక చిన్న పరుపులాంటిదేశారు. సార్ ఇంక కంప్లీట్ వర్షంలో పడుకునే ఉన్నారు పూర్తి. వర్షం పడుతూ ఉంది. దబా, 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 దబా అని కుండపోతగా వర్షం పడుతుంది. ఆ కుండపోత వర్షంలో సార్ ఇలా ఎల్లకిలా పడుకొని, జోక్స్ ఏసుకొని, "ఏమయ్యా బజ్జీలు తిందామా? టీలు తాగుదామా? కాఫీలు తాగుదాం" ఉట్టినే జోక్స్ అక్కడ బజ్జీలే ఉంటాయి. ఫుడ్డే సరిగ్గా వర్షంతో పొయ్యి ఎలిగించడానికి కూడా లేదు అక్కడ. పొయ్యి ఎలిగించే కదా ఈళ్ళు వంట చేయాలి. 6 గంటలు పట్టుకుని వర్షం 9 వరకు పడుతూనే ఉందండి. మేమందరమి కూడా ఎవరి చున్నీలు వాళ్ళం కప్పుకొని గోను పట్టాలు పట్టుకెళ్ళేవాళ్ళమే. ఆ గోను పట్టాలు ఇలా కప్పుకొని కూర్చుండేవాళ్ళం. కొందరైతే అది ఉండేది కాదు. అలా వర్షంలో తడుస్తూనే అలా ఉండడమే. 3 అవర్స్ సార్ అలా పడుకొని అదేంటి ఇప్పుడు ఏదో దేవుడుంటాడు కదా! ఆహ్, కేరళలో పడుకొని ఉంటాడు. అది ఏం స్వామి అటే అలాగా పడుకొని సారు ఉండి జోకులేసుకుంటూ, అందరితో ఎక్స్‌పీరియన్స్ చెప్పిస్తూ, ఆ వర్షంలోనే మెడిటేషన్‌కి కూర్చుంటూ అలా గడిపామండి. వర్షం తగ్గిన తర్వాత నిర్వాహకులు ఫుడ్ వండి రాత్రి 9:30, 10 గంటలకి ఇంతింత ఫుడ్ పెట్టారు. భైరవకోన తిరుపతి ట్రెక్కింగ్. మొత్తం మర్నాడు మూడో రోజు 3 రాత్రులు అందులోనే ఉన్నామండి. మర్నాడు నుంచి మళ్ళీ నడక ఇంకొక ఏరియాకి తీసుకెళ్లారు. తీసుకెళ్తూ కొండలు ఇలా ఎక్కడము, ఇలా దిగడము. ఇలా ఎక్కడము, ఇలా దిగడము. ఒకళ్ళ ఎనకాతల ఒకళ్ళు ఎళ్ళడము. అడుగు జారిందా కింద లోయలోకి పడిపోతాం. అటువంటి ట్రెక్కింగ్‌లు ఎవ్వరు కూడా ఏమీ అవ్వకుండా చక్కగా ఒక చీమైనా కుట్టినట్లు కూడా ఎవరికీ తెలీదు.
పాములు తిరిగే ప్లేసులు, రాత్రులు అలాగే పడుకున్నాం, అలాగే వర్షాలతో ఉన్నాం. అలాగా ఆ ట్రెక్కింగ్లు అనేవి అప్పట్లో, అందుకే అప్పుడు మాస్టర్స్ అందరూ చాలా పక్కాగా నిలబడ్డారు. ఈ రోజుకి సీనియర్ మాస్టర్లు అనుకునే వాళ్ళంతా కేశవరావు సార్ కానివ్వండి, మారాం సార్ కానివ్వండి, విజయలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, ఇంకా ఎంతో ఎంతో మంది, రాఘవరావు సార్, వీళ్ళందరూ ట్రెక్కింగ్ లో వెళ్ళి సార్తో తిరిగినప్పుడు ఎన్నో ఎన్నో కాన్సెప్ట్లు సార్ నోటట ధారాళంగా వచ్చేవి. ఆ గురువు దగ్గర అవన్నీ వినేటప్పుడు అవి పట్టుకున్నాం, అలా పట్టుకోబడ్డాం అన్నమాట అవన్నిటితోటి. సో అలాగా ట్రెక్కింగ్‌లోని సార్తో బాగా తీసుకోవడం జరిగిందంటే, తర్వాత బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో నేను 2006 నుంచి ఇంచుమించు అక్కడే ఉన్నాను. 2011, 12లో సార్ పిరమిడ్ కట్టడం పూర్తయిందప్పటికి ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా ఎళ్లి వస్తూ ఉండేవారు. ప్రతి నెల బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి వచ్చేవారు. వచ్చినప్పుడు సార్ అన్నదానంలో కూర్చొని బోలెడు విషయాలు మాట్లాడేవారు. అప్పుడు ఎన్నో విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నాను. నేను సిటీలో, మా బాబు వాళ్ళ ఇల్లు సిటీలోని, సార్ రాగానే వెళ్ళిపోయేదాన్ని బెంగుళూరు పిరమిడ్‌కి. వెళ్ళిపోయి సార్ దగ్గర కూర్చుంటే ఒకరోజు సడెన్‌గా ట్రాఫిక్‌లు వస్తాయి కదా! స్టేజ్ మీద కాకుండా మనం టిఫిన్‌లు తినేటప్పుడు, మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సార్ దగ్గర కొంచెం విరామం దొరుకుతుంది. రాత్రులు భోజనం అయిన తర్వాత ఆ టైంలో సీనియర్ మాస్టర్లు అందరూ వెళ్లి కూర్చుంటే రూమ్‌లో మంచిగా కాన్సెప్ట్‌లు అన్నీ చెప్పేవారన్నమాట. డీప్ సబ్జెక్ట్‌లు వచ్చేవి అటువంటప్పుడు అన్నమాట. మామూలుగా డీప్ సబ్జెక్ట్ ఇప్పుడు ఎల్లుల్లిపాయ గురించో, మష్రూమ్ గురించో చెప్పాలంటే పబ్లిక్‌లో చెప్పరు. శాకాహారం గురించి చెప్తారు. ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఇవి రూముల్లో ఉండేటప్పుడు అవి తినకూడదని వాటి గురించి చెప్పేవారన్నమాట. కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్. కొన్ని పబ్లిక్‌లో చెప్పడం అవ్వదు. ఎందుకంటే వందల మంది, వేల మంది జనం ఉంటారు. ఒక అపార్థం, ఎందుకంటే ధ్యానం పట్టుకొని వాడు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నుంచి వాడు ఏమైనా చేస్తాడు. ఎన్‌లైటన్‌మెంట్ మీద ఆధారపడి ఉంటాడు. కానీ ఫస్టే ఎన్‌లైట్‌మెంట్‌లోకి ఇచ్చేయాలంటే వాడు రాక ముందు వాడిని ధ్యానంలోకి దించడమే అవసరం. అందుకని సార్ శాకాహారం, ధ్యానం గురించి చెప్పేవారు పెద్ద పెద్ద సభలన్నిటిలో ఎక్కువ మందిలో. సీనియర్ మాస్టర్‌లందరూ ఉండేటప్పుడు ఇటువంటప్పుడు కొన్ని అద్భుతమైన వాక్యాలు, అన్ని నిజాలు, సత్యాలు చెప్పొచ్చు. అప్పుడు బయటికి చెప్పేవారు. చెప్పినప్పుడు అలాగా ఎళ్ళినప్పుడల్లా పిరమిడ్ వ్యాలీలో కూర్చునేవారు అన్నదానంలో, మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత. అందరివి ఉంటే ఒకరోజు అన్నారు, బేరాలాడతారు. పీస్ బేరాలాడతారు. కాయగూరలు పావలాకి, తోటకూర కట్టకి పావలాకి, రూ. 10కి బేరాలాడతారు. ఆ రోజు నేను వస్తూ ఆటో వాడితో బేరం ఆడుకొని వచ్చాను పిరమిడ్ వ్యాలీకి. ఆటో అతనికి ఆడు రూ. 100 ఎంతో అడిగాడు. నేనేమో రూ. 50 ఇస్తానన్నాను, 60 ఇస్తానన్నాను, 70 ఇస్తానన్నాను. ఇలా బేరం ఆడుకొని వచ్చాననమాట. టక్కుమని అక్కడ పడిందెళ్లి. బేరాలాడడము నాకు చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్ సహజంగానే నాకు తక్కువండి బేరాలాడను. కానీ మరీ ఎక్కువ చెప్పినప్పుడు అడుగుతాను. మనకు తెలిసిపోతది కదా! సో, అది దృష్టిలో అమ్మో! ఈయనకి తెలిసిపోయింది నేను ఆటో బేరం ఆడినట్లుగా అని చెప్పేసి నేను అనుకున్నాననమాట. అప్పటి నుంచి బేరాలు ఎక్కువ ఆడకూడదని ఈ కాన్సెప్ట్ నేను ఎక్కడా చెప్తాను. నువ్వు అడిగేవాడు, నీకు రేట్ తెలుసు కదా! ఒకటే రేట్ అడిగేసేయి. రూ. 50కి వస్తావా రమ్మని, లేకపోతే ఇంక మళ్ళీ వాడితో బేరం ఆడనింక. వదిలేస్తానింక ఆటో. నెక్స్ట్ ఆటో తీసుకొని ఎక్కువేసేస్తాను. పోతే పోనీ అని చెప్పేసి. అప్పటి నుంచి నేర్చుకున్న తర్వాత ఇంకోసారి చెప్పారు, పిరమిడ్ వ్యాలీకి వెళ్తూ జనం ట్రాఫిక్ కదా! బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ. అంతా బెంగుళూరంతా. ట్రాఫిక్‌లో ఉండి మనం ఏం చేస్తామండి, ఇసిగిపోయి, అబ్బా! ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు ఇలాగుంది అని ఇసిగిపోయి మనం బస్సు డ్రైవర్‌ని అనుకుంటాము, లేకపోతే ముందు ఆగిపోయినోడిని అనుకుంటాము. ఏదో ఒక కామెంట్ చేస్తాం, ఇసిగిపోతాం. దానికి కూడా నీకెందుకు 1,00,000 కారణాలుంటాయి. కార్యకారణ సంబంధం ఉంటుంది కదా! ఒక ట్రాఫిక్ ఆగింది అంటే ఎనకాతల ఎన్నో రీజన్స్ ఉంటాయి. నీకెందుకు అవన్నీ? నీ చేతిలో ఫోన్ ఉంది కదా! నీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా! నువ్వు పెట్టుకొని వినుకొని నువ్వు సైలెంట్‌గా కూర్చోవాలి. నువ్వు బస్సులో కూర్చున్నావు కదా! కారులో కూర్చున్నావు కదా! నువ్వు అల్లక ఉండాలి. నువ్వెందుకు ఆళ్ళని ఈళ్ళని ఆడిపోసుకుంటావు అన్నారు. గుతుక్కుమన్నాను. బాబోయ్! ఎందుకంటే సిటీలోంచి పిరమిడ్ వ్యాలీకి వస్తూ ఉంటే అంత ఫేస్ చేస్తాం అక్కడ ట్రాఫిక్. ఇలాగ ఎన్నో విషయాలు సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకోసారి అన్నాను, సార్ పిరమిడ్ వ్యాలీలో ఉండిపోతానండి 2012లో. పిల్లలు అబ్రాడ్‌కెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉంటాను. మా ఆయన అప్పటికే చనిపోయారండి. మేడం మనకు టైం ఉంది కదా! ఓకే. ఆహ్, అబ్రాడ్‌కెళ్ళిపోయారు. ఉంది మా ఆయన మేడం. ఉంది. టైం ఉంది. ఉంది. చెప్పండి ఉంది. మేడం. టైం ఉంది. రైట్. వ్యాలీలో ఉంటాను సార్, ఏం చేయాలి అన్నాను. అంటే
ఆ కాయగూరలు పండించండి. మన పిరమిడ్కి వచ్చిన వాళ్ళు మాస్టర్స్ అందరికి వండి పెట్టడానికి మనకు కాయగూరలు కావాలి, కాయగూరలు పండించండి అన్నారు. నాకేమో అప్పటికే నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను. బయటికి వెళ్ళి క్లాసులు చెప్తుంటే జనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అప్పటికే స్టార్ట్ అయింది. మంత్రాలయము, ఈ చుట్టుపక్కల కర్నూలు, తాడిపత్రి, మరి కన్నడ కూడా కొంచెం వచ్చిందండి. 2012 కన్నడ నేర్చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి కన్నడలో చుక్కబళ్ళాపురం, దొడ్డబళ్ళాపురం, శ్రీనివాసపురం, మంగాపురం అన్ని వెళ్తూ కన్నడలో కూడా క్లాసులు మొదలు పెట్టారు. ఈయనేమో నన్ను కాయగూరలు పండించమన్నాడు. ఇదేంటి, నా క్లాసులు అంటే చాలా జనం ఎంజాయ్ చేస్తారు, నా ఫ్లూట్ అందరికి నేను అందించాలి, కూరలు పండించమంటున్నారు ఏంటి నన్ను అనుకున్నాను. అనుకొని మళ్ళీ నాకు నేనే మళ్ళీ గురువుని ఒక విషయం అడగకే పోవాలి, అడిగేమంటే గురువు చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి నేను ఒప్పుకున్నానండి. ఒప్పుకొని నాయనేమో రైతు, మా నాన్న రైతే కానీ ఎప్పుడు కాయగూరలు పండించడం అవన్నీ తెలియదు. మా నాన్న అవన్నీ చేయలేదు, జాబ్ లో జాయిన్ అయిపోయారు. అరే నాకేం పండించడం రాదు, నాకు చెప్పారేంటి అనుకొని మళ్ళీ మన బుద్ధి అనేది అక్కడే బయటపడుతుందండి. ఆయన నాకు చెప్పారు అంటే నాలో అంత సత్తా ఉంది, చేయగలను. లేకపోతే నాకు చెప్పరు కదా, గురువు చెప్పారు అంటే నేను చేయగలను అనమాట అని చెప్పేసి అనుకొని, సరే నాకు టెక్నిక్ తెలియకపోతే టెక్నిక్ తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి వైజాగ్ నుంచి అప్పుడే ఒక మాస్టర్ ఉంటే, ఆ మాస్టర్ని బాబు మీరు ఉండండి, నాకు కొంచెం పంట ఎలా చేయాలో నాకు అన్ని చెప్పండి అని చెప్పేసి అతన్ని అడిగి, సారేమో నాకు వ్యాలీలో అప్పచెప్పారు. ఈవిడికి ఒక భార్య, ఒక జంటని వర్క్ చేయడానికి సామాన్లన్నీ ఇవ్వండి అని చెప్పారు. అనగానే నాకు పిరమిడ్ వాళ్ళు చక్కగా ఒక భార్యాభర్తలు ఇద్దరిని ఇచ్చారు. నేను ఏం అడిగితే అవి ఇచ్చేసేవారు. విత్తనాలు కానియండి, పేడ గెత్తం ఇలా వేసి చక్కగా ఒక 1 ఇయర్ కాయగూరలు పండించాను. ఒక్క ఎరువు మందు అనేది లేకుండా పూర్తిగా ఆ పిరమిడ్ వెనక సైడ్ అన్నమాట. ఇప్పుడు ఉంది పిరమిడ్ వ్యాలీ బ్యాక్ సైడ్ ఖాళీ స్థలం ఉంది. ఇప్పుడంటే అన్ని కట్టేశారు. అక్కడ కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లలో ఇచ్చారు. ఆ కొబ్బరి చెట్లు నీడ పడేది ఒక్కొక్కసారి ఇంకా. సో కొబ్బరి చెట్లలోనే అద్భుతంగా కాయగూరలన్నీ నేను థాట్ పవర్‌తో పండించాను చెప్పాలి అంటే. ఇప్పుడు అది నేను ఏ ఊరు వెళ్ళినా ఎంతో మంది రైతులకి ఈ క్లాస్ చెప్తాను. దీని మీద కాయగూరలు పండించడం మీద 1 అవర్ క్లాస్ అవుతదండి. ఎలా పండించాను సంవత్సరం రోజులు కాయగూరలు పండించడం అంటే మాటకి సంవత్సరం రోజులది నాకు గంట క్లాస్ పడుతుంది చెప్పడానికి. అంత నేను రోజు మొక్కల దగ్గర కూర్చొని ఫ్లూట్ ఊదుతూ, ఆ మొక్కలతో మాట్లాడుతూ, అమ్మా మేము మందులు మింగము, మీకు మందులు వెయ్యను, మీరు దయచేసి మీరు పురుగులు ఇక్కడ రావద్దు అని చెప్పేసి వాటికి రిక్వెస్ట్ పెడితే, ఆకుకూరలన్నీ పండించాను గానీ, ఏ రోజు పురుగు మందు అనేది ఏమి జల్లకుండా అద్భుతంగా 1 ఇయర్ అన్ని రకాల కాయగూరలు పండించాను. ఓన్లీ సంగీతము, రోజు ధ్యానానికి కూర్చొని మొక్కల మధ్యలో వెళ్లి కుర్చీ యేసుకొని గంట సేపు ధ్యానం చేసేదాన్ని. ఆ మొక్కలతో మనం అనుసంధానం జరగాలి. మనం పంటలు వేసినప్పుడు భూమాతకు ఒక కొబ్బరికాయ కొట్టి రైతులు బెల్లం పెట్టి ముందు వరి నాటడం మొదలు పెడతారు. భూమాతతో అనుసంధానం జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ మనం ఇప్పుడు ధ్యానం కూర్చొని అక్కడ ధ్యానం రోజు నేను చేసి పండిస్తే అద్భుతమైన కాయగూరలు. ఆ కొండ నేలండి అదంతా కూడా. ఆ కొండ నేలలో పేడగత్తం జల్లేయడము, మొక్కలేసేయడం అంతే. ఇదే అద్భుతంగా పండించానండి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు ప్రతిసారి ఎందుకు పండించమన్నారంటే, ఇప్పుడు మనందరికీ అర్థమైంది. ఎవరి పంటలు ఆళ్ళు పండించుకొని తింటేనే మంచిగా కాయగూరలు అవి తినగలుగుతున్నాము. లేకపోతే ఉట్టి మందులతో తడిపిన కాయగూరలే తింటున్నాము. మేడం చెప్పాడు అంటే, మన పంటలు మనం పండించుకొని తినే రోజులొచ్చాయి. ఇప్పటికే వచ్చేసాయి. ఇప్పుడు ఎంతో మంది నేను రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులకి పండించే విధానము, అంటే ఎరువులు అవి అన్నీ లేకుండా యూరియా అది వేయకుండా పంటలు పండించే ధ్యానంతోటి అక్కడికి వెళ్ళి మమేకత్వం చెంది ఆ పని వాళ్ళతో వాళ్ళు పంటలు పండించినప్పుడు అద్భుతమైన పంటలు పండుతాయి. ఆ విషయం నేను నేర్చుకోవడానికి నాకు ఆ రోజు గురువుగారు చెప్పారు అనిపించింది. ఎందుకంటే మనం తెల్లారి లేసి ధ్యానం తర్వాత మనకు ఆహారమే కావాలి. అన్నం పరబ్రహ్మం. అందుకే పత్రిసారి ఎప్పుడు అన్నదానాల్ని ఆహ్, ఎక్కడైనా పెట్టించారు. అన్ని చోట్ల కూడా. ఎందుకంటే తెల్లవారు లేసిన కాడ నుంచి ప్రతి జీవి అన్నం మీదే ఆధారపడి ఉంది. అన్నం పరబ్రహ్మం. శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పడం కూడా అదే చెప్తాడు. అన్నము నేనై ఉన్నాను, సర్వ ప్రాణుల యందు నేను అన్నాన్నై ఉన్నాను అంటాడాయన. సారు అది తెలుసుకున్నారు. అంటే ఒక యోగి దేనిని ఆచరిస్తాడో సమస్త జీవులు దానినే ఆచరిస్తాయి. ధ్యానం ఎంత ఇంపార్టెంటో మన దేహానికి, మనకి అవసరం లేదు. ధ్యానం చేసి మనం తక్కువ ఫుడ్‌లోకొచ్చినా మిగతా
వాళ్ళు ఉన్నారు, ధ్యానంలో లేని వాళ్ళు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అవన్నీ అన్నం మీద, ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ సత్యాన్ని ఎంతో యోగులు మాత్రమే తెలుసుకోగలరు. అంటే సార్ ఒకసారి భోజనం చేసేవారు. అరే మనం ధ్యానం చేస్తున్నాం కదా, సార్ ఇంత పెద్ద యోగి కదా, ఎందుకు ఈయన ఆహారం తీసుకోవాలి అనిపించింది నాకు ఒక్కొక్కసారి. సార్ ఎప్పుడు 3 పూటల్లో 2 పూటలు 3 పూటలు ఎప్పుడు ఆహారం ఇంతే. ఒక 2 ఇడ్లీలు ఇంత ఇడ్లీలే తీసుకునేవారు. చిన్ని పెసరట్లు వేసేవారు. వేయించుకున్నాం మేము, పెద్ద పెద్ద పెసరట్లు వేస్తే దెబ్బలాడేవారు. చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న గుంట కోసి, ఇంకా నేను వంటల సెషన్‌లోకి వెళ్ళలేదంటే చాలా సార్లు అవి నేర్చుకోవడం జరిగింది. చిన్న చిన్నవి అంటే సంతృప్తిగా, కంటికి సంతృప్తి అవ్వాలని 2 ఇడ్లీలు మాత్రమే తినేవారు, చిన్న చిన్నవి. లేకపోతే 3 అంతే. మేడం చిన్ని పెసరట్లు ఎయ్యాలండి. చిన్ని పూరీలు చెప్పారు. నేనేంటి పంది వెళ్ళిపోతాను పెద్ద పెద్ద పూరీలు చేసేదాన్ని. సార్ వచ్చినప్పుడు 20 మంది, 30 మంది ఉంటారు కదా చేస్తే. చిన్న పూరీలు చేయాలి మేడం. చిన్నవి తృప్తే అన్నమాట. పెద్ద పెద్దవి 2, 3 తినేస్తాము. చిన్నవి 2 తిన్నా సరిపోతుందన్నమాట అలా. సో, చిన్న ఉల్లిపాయల ముక్కలు నేను పొడుగ్గా రేకుల్లా కోసేసాను. ఇది కాదు మేడం, గుండగా కొయ్యాలని. అది కాదు సార్ జ్యోతి మేడం చెప్పింది అని. నాకు తెలీదు. మాకు మరదల్ని అడిగాను, ఉల్లిపాయలు ఎలా కొయ్యాలంటే పొడుగ్గా రేకుల్లా కొయ్యాలి పిన్ని అన్నది. జ్యోతి మేడం మీరు చెప్పనిచ్చేవారు కాదండి. కంప్లైంట్ అన్నమాట. జ్యోతి మేడం చెప్పమంది అంటే చెప్పారు. నేను అలా చేశానని చెప్పడానికి చెప్తే, వద్దు మీరు చెప్పకండి, వినండి. చిన్న గుండ కోసేయాలి. అదండి పత్రి సారు. వాళ్ళు చెప్పారండి నేను ఇలా చేశానంటే మాట వినేవారు కాదు. అది కంప్లైంటే ఆయన దృష్టిలో. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి తప్ప, అలాగా అంత సూక్ష్మంగా వంట విషయాలు కూడా నేర్పించేవారనమాట సారు. సో, అలాగా ఫుడ్ విషయము అందరిని దృష్టిలో పెట్టుకొని సారు, ఆయన ఆహారాన్ని ఆ 2 పూటలో, 3 పూటలో ఇంత ఇంత ఆహారం మాత్రం తీసుకునేవారు. తర్వాత నాకది అర్థమయిందండి. అదే గురువుని అర్థం చేసుకోవడం అంటే చాలా టైం పడతదండి. అంత ఆషామాషీ కాదు. గురువు సమక్షంలో తిరుగుతూ ఉంటే చాలా మటుకు అర్థమవుతాయి. పత్రి సార్‌తో తిరగాలనిపిచ్చేదండి. వారం రోజులు సార్‌తో ఎలాగైనా తిరిగేస్తానని బట్టలు పట్టుకొని ఎళ్ళిపోయేదాన్ని. 4, 5 జతలు బ్యాగ్‌లో పెట్టుకొని. ఎళ్ళిపోతే ఒకటో రోజు ఎళ్ళేదాన్ని. సార్ దగ్గర నాకు చాలా భయం. ఎక్కువగా సార్‌ని నేను ఎదిరించి మాట్లాడడం, ఎక్కువ అడగడం ఏ రోజు నేను చేయలేదు. నెమ్మదిగా ఉండేదాన్ని. కానీ ఏ ఆన్సర్ అయితే నాకు కావాలో వచ్చేస్తాయి అవి. ఎన్ని సార్లో నేను అడగాలనుకున్న నోటి వరకు ఉన్న విషయం ఇంకొకళ్ళు అడిగేసేవారు. దానికి ఆన్సర్ చెప్పేసేదాన్ని. మరి ఎన్ని సార్లు అలా జరిగేదనమాట. అవన్నీ జాగ్రత్తగా నేను పొందుపరుచుకునేదాన్ని. మర్చిపోయేదాన్ని కాదు. ఎప్పుడు వదిలేదాన్ని కాదు గురువు చెప్పిన విషయాలు. సో, అలా ఆహ్, సార్ దగ్గర నుంచి ఎక్కువగా ఈ వినడం అనేదే జరుగుతూ ఉండేది. వెళ్ళేదాన్ని. ఒక వారం రోజులు సార్‌తో తిరుగుదాము. సార్‌తో తిరిగితే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు వెళ్ళేదాన్ని కానీ, ఒకటో రోజు ఉండేదాన్ని. రెండో రోజు అయ్యేసరికి మళ్ళీ లగేజ్ సర్దుకొని మళ్ళీ నా బ్యాగ్ పట్టుకొని తిరిగొచ్చేదాన్ని. ఎందుకు? సార్ దగ్గర ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండాలి. పిచ్చి పిచ్చిగా మనం బయటన అందరితోటి పాటుగా కూర్చొని ఏం మాట్లాడేస్తే లోపల నుంచి అరుపులు, దెబ్బలు పడేవి లోపలున్నోళ్ళకి. అర్థమైపోయేది. అమ్మో! ఏదో నేను అనవసరమైన మాట మాట్లాడాను. లోపల నుంచి దెబ్బలు పడుతున్నాయని చెప్పేసి సైలెంట్‌గా ఉండేదాన్ని. అక్కడ సార్‌తో వెళ్ళినప్పుడు మనం ఎక్కువ మాట్లాడడం చేయకుండా సరి అయిన మాటలు మాట్లాడాలి. సైలెంట్ ఉండాలి. సరి అయిన మాటలే మాట్లాడతాం కానీ సైలెంట్‌గా ఉండాలంటే నాకు నచ్చేది కాదు. నాకెప్పుడు పని. ఎందుకు ఇలా సైలెంట్‌గా కూర్చోవడం ఇక్కడ. అవును చదువుకోవచ్చు. లేకపోతే ఏదైనా క్లాస్ చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఏదైనా సంగీతం ఫ్లూట్ మీద దృష్టి పెట్టేదాన్ని అప్పుడు. ఫ్లూట్ నేర్చుకోవచ్చు. అబ్బా! ఇవన్నీ టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది అనుకోని మర్నాడు తెల్లాతరికి మళ్ళీ బ్యాగ్ పట్టుకొని తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని మళ్ళీని. అలాగా ఒక 2 రోజులు ఉండేదాన్నండి. సార్‌తో ఒక రోజు నైట్ ఉండి మర్నాడు మళ్ళీ తెల్లాతరికి వచ్చేసేదాన్ని. చాలా మంది 5, 6 రోజులు తిరుగుతారు. ఒక్క రోజుకే సార్ దగ్గర ఉంటే భయంగా, భక్తితోటి, భయంతోటి ఉండడం అనేది జరిగింది. అలాంటిది పత్రి మేడం అన్ని సంవత్సరాలు ఆయనతో ఎలా సంసారం చేశారు. అలాగే సాయి కుమార్ రెడ్డి ఎన్ని సార్లు సార్‌ని ట్రిప్పులు తీసుకువెళ్ళాడు. అలా సాయి కుమార్ రెడ్డి గానియండి, దామోదర్ గానియండి, శివప్ప గానియండి, నందప్రసాద్ గానియండి, సార్‌తో ఉంటూ ఎన్ని సార్ దగ్గర గడపడం అంటే మాటలు కాదు. ఒక కఠినమైన క్రమశిక్షణ సార్ దగ్గర.
ఆ ఫుడ్ వండి పెట్టడం కానీ, ఫుడ్ అందించే దగ్గర కానీ, ఎక్కడ ఏమి తేడా వచ్చినా పటపట పటలు ఆడిపోయి ఇవంతా ఒక్కొక్కరికి బుగ్గలు. ఆ గురువు అంత కఠినంగా ఉండబట్టి శిష్యులు ఇలా తయారయ్యారు అందరూ. గురువు అలా లేకపోతే శిష్యులు ఇంత పక్కాగా తయారవు. ఈ రోజు ఎంతో మంది మాస్టర్స్ పత్రిసార్లు తయారైపోయి అంత వర్కులు చేస్తూ అంత ముందుకు నిలబడుతున్నారు అంటే ఆయన ఇచ్చిన ఆ కఠినము మళ్ళీ స్వేచ్ఛ, మళ్ళీ ఎవరి స్వేచ్ఛను వాళ్ళకే ఇచ్చారు మళ్ళీ ఆయన. మళ్ళీ నేను వెళ్ళిపోతాను సార్ అంటే ఓకే అనేవారు. లేదు మీరు ఉండండి, మీరు ఉండాలి అని ఏ రోజు కూడా అనలేదు. సార్ అలా ఒక్కరోజైనా నేను ఇంకా ఉందునేమో అలా అనలేదు అనమాట. అంటే మన స్వేచ్ఛను మనం గౌరవించేవారు అనమాట ఎప్పుడు కూడా ఆయన. సో అలా సార్ దగ్గర ఉంటప్పుడు చాలండి, ఎవరో ఒకరు ఆన్సర్లు వేయడము, మనకు కావాల్సిన ఆన్సర్లు అన్నీ వచ్చేవి. ఇంకా వంట విషయంలోకి వస్తేప్పటికి చక్కగా ఎలాగ కాయగూరలు కట్ చేయాలి, ఎలా వేపాలి, ఇవన్నీ నేర్చుకున్నామండి. ఈ రోజుకి కూడా నేను పత్రిసార్ స్టైల్ రోజుకి ఒకసారైనా ఒక్కరే అయినా వండుతాను. సార్ స్టైల్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ వేయడము, ఇంగువ, పసుపు, సాల్ట్ నూనెలోనే వేసేసి ఎర్రగా వేగిన తర్వాత ఈ ముక్కలు వేసి, బెండకాయలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి, ఏది మనం వండుతామో అవి పెద్ద పెద్ద ముక్కలే, అన్ని పీసులన్నీ వేసి ఒక్కసారి మూత పెట్టి సరే మూత తీసేసి నూనెలో వేపండి. నిజంగా ఆశ్చర్యం అండి, 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇన్ని కేజీ వెజిటబుల్స్ కూడా 5 మినిట్స్లో వేగిపోతాయి. అంటే ఆ ఇంగువ, సాల్ట్, పసుపు ఆ వేగడంలో వచ్చిన ఆ కాంబినేషన్ కి ఆ వెజిటబుల్స్ వేగిపోతాయని మాత్రం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం బయట వేపింది వేరుగా పడుతుంది టైం. ఈ 3 కాంబినేషన్ కలిపి నూనెలో వేగిన తర్వాత వేసిన వెజిటబుల్స్ వేరుగా ఉంటాయి అనమాట. అలా ప్రతి దానిలోని పప్పు అనే దానిలో అన్నిటిలో కూడా మిరియాలు వేస్తారు. మనం పోపులు వేసి తాలింపు పెట్టి వదిలేస్తాం. సారు మాత్రం చెంచాతో ఒక 20-30 మిరియాలు వేస్తారు పప్పులో. ప్రతి పప్పు వంకాయ కానీ, పప్పు బీరకాయ కానీ, పప్పు తోటకూర కానీ, ఎందులోనైనా పప్పులో వేసే ఆకుకూరలో మిరియాలు వేస్తాం. అంటే పోపులన్నిటితో పాటు కొంచెం మిరియాలు వేయాలి. మిరియాలు వేస్తాలి, ఆ ఫ్లేవరే వేరు, కంప్లీట్ గా డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఈ రోజుకి కూడా మా వాళ్ళు ఎవరు వండుకుపోయినా నేను మాత్రం రోజుకి ఒకసారైనా పత్రిసార్ స్టైల్ కర్రీ వండుతారు. మా వాళ్ళు అంటూ ఉంటారు కూడా. సో అలా గురువు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తారండి. ఇంకొకసారి హైదరాబాద్ లో పిల్లలు ఉండేటప్పుడు అడిగాను, సార్ ఏం చేయమంటారు సార్, నేను ఖాళీగా ఉన్నాను. సినిమాలు చూడండి మేడం, ఇంటికి వెళ్ళి బాగా సినిమాలు చూడండి అన్నారు. ఏమో ఎందుకన్నారో తెలీదు. నాకు సినిమాలు అంటే నేను చూడను, అస్సలు సినిమాలు చూడడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే 3 గంటల టైము, ఆ 3 గంటలు దేనికైనా పెట్టొచ్చు కదా. ఒక సినిమా చూసినంత టైంలో మనము ఆ ఫ్లూట్ నేర్చుకుంటే ఒక పాట వచ్చేస్తుంది 3 గంటలు నేను ప్రాక్టీస్ చేస్తే. ఒక పుస్తకం చదవడం అయిపోద్ది 3 గంటలకి అనేసి నేను సార్ని అడిగాను అనమాట. సార్ సినిమాలు చూడండి మేడం అన్నారు. నాకు ఆ మాట నచ్చలేదు. ఇంటికి వచ్చేసి అది మాత్రం నేను వినలేదండి ఆ మాట. అసలు నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. మళ్ళీ సార్ సినిమాలు చూడమన్నారు కదా, నా బుద్ధి ఉంది కదా, నేను ఏం చేయాలో నేను తెలుసుకోవాలి కదా. సినిమాలు చూడమన్నారు, సినిమాలు చూసుకుని కూర్చుంటామేంటి. ఆ టైంలోని నేను ఏం చేయాలో నేను అది చేసుకోవాలి అనేసి మళ్ళీ మళ్ళీ మనకు మనమే చెప్పుకుంటాం కదా. నాకు నేనే మళ్ళీ చెప్పుకొని సినిమాలు చూస్తే ఏమొస్తుంది, 3 గంటల టైం వేస్ట్ కదా. సారు నా అంతలో నేను తెలుసుకోగలనో లేదో అని నాకు టెస్ట్ పెట్టారనమాట. నాకు పరీక్ష పెట్టి సినిమాలు చూడమన్నాడు. కానీ లేదు, నాకు బుద్ధి ఉంది, నేనేమో మంచిగా అన్ని నేర్చుకుంటాను అని చెప్పేసి చూడలేదండి. దాని మీద చూడకుండా నేను నా సంగీతము నా పనిలో నేను ఉన్నానన్నమాట. సో అలాగా ఎన్నో సార్లు, అలాగే సార్తో ఒకసారి గుజరాత్ 10 రోజులు క్లాసులు అయ్యాయి గుజరాత్లో. అప్పుడు కిషోరు, సబితా వాళ్ళు గుజరాత్లో ఉండేవారు, వైజాగ్ మాస్టర్స్. కిషోర్ పిలిచారు, మేడం ఇలా సార్ వస్తున్నారు కదా, మీరు బాగా చేస్తారు కదా అన్ని, రండి మీరు ఒక వారం రోజులు సర్వీస్ చేయండి అంటే గుజరాత్ వెళ్ళిపోయినట్టు వారం రోజులు అక్కడ ఉండి మొత్తం అంతా సార్వి ఒక 10 ప్లేసుల్లో రోజుకి 2 ఏరియాల్లో క్లాసులు పెట్టారు. చాలా ఎక్కువ క్లాసులు పెట్టారు. 2-3 గంటల దూరంలో మనం ఇలాగే ఇప్పుడు ఇలాగ దగ్గరలో క్లాసులు పెడితే 10 రోజుల ముందు నేను అక్కడే ఉండి ఒక ఏరియాలో, రాజ్కోట్ ఏరియాలో క్లాసుకి రాని పంపించారు. నేను ఇంకొక 2 కలిపి 3 వెళ్ళి రాజ్కోట్లో ఉండి
ఈ ఓషో ఆశ్రమంలో పెట్టారు మాకు మా కిషోర్ గారు. ఆ ఓషో ఆశ్రమంలో ఉంటూ తెల్లారి లెగ్గానే ఓషో వాళ్ళ ధ్యానంలో పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ డే అంతా వెళ్ళి ప్రచారం పాంప్లెట్లు పంచుతూ గెస్టులను ఇన్వైట్ చేస్తూ మళ్ళీ సాయంత్రం మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ వండుకొని మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లలకి నాకు వండుకొని తిని మళ్ళీ పడుకునేవారు. అలా వారం రోజులు అక్కడ చేస్తే పత్రిసారి వచ్చారు వారం రోజుల నాడు. వచ్చినప్పుడు సార్ తోటి అక్కడ ఒక క్లాస్ అయిందండి ఓషో ఆశ్రమంలోని. కూడా 40 ఏళ్ళలోనే ఆ గురువు గారు కూడా పుట్టారండి. ఓషో గురువు గారు ఆయన పేరు ఏదో పేరు సంథింగ్. ఆయన కూడా చాలా హైట్ గా పత్రిసార్ లాగే ఉండేవారు అనమాట. ఆయన కూడా ఆయన ఆశ్రమంలో క్లాస్ పెట్టినప్పుడు పత్రిసార్తో సాయంత్రం క్లాస్ అయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక సార్తో పాటుగా నేను ఇంకొక 3 రోజులు భావనగరు, సూరత్ మరి అవన్నిటిలోని క్లాసులు చేసుకుంటూ అక్కడ కూడా సార్‌తో వెళ్ళడం జరిగిందండి. ఇంకా అక్కడ వంట మనమే కదా అక్కడ. కిషోర్ భార్య సవిత వంట చేసేది. వంటలో నేను కూడా వెళ్ళి సాయం చేస్తూ కొన్ని సార్ దగ్గర నుంచి తెలుసుకుంటూ చేసి పెట్టామండి. అలాగే సారు ఒకసారి నా యూఎస్ఏ వచ్చారు నా కొడుకింట్లో. చికాగోలోని నా కొడుకు అరుణ్ కుమార్. బాబు ఇంట్లోని ఉన్న 3 రోజులుంటే ఇవి పెట్టేవాడు. వర్క్ షాపులు కాదు. కాన్ఫరెన్స్‌లు అక్కడ. 3 రోజులనమాట. పిరమిడ్ కాన్ఫరెన్స్ ఒకసారి అయింది. ఇంకొకసారేమో 3, 4 క్లాసులు దగ్గరలో క్లాసులు పెట్టాము. ఒకరోజు హోటల్‌లోని హోటల్ బుక్ చేసి క్లాస్ పెట్టడం జరిగిందండి. 3 రోజులు ఉన్నారు సార్ ఆ రోజు. బాబు ఇంట్లో నేను అక్కడే ఉన్నాను. 2 సార్లు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాను. ఉండేటప్పుడు ఆహ్, సార్‌కి కొంచెం టెస్ట్ పెడదామని మేము ఏం చేసామో మా కోడలు నేనును, మా కొడుకు ఆహ్, పిరమిడ్ దగ్గర నుంచి బోస్నియా పిరమిడ్‌లు ఉన్నాయి కదండీ! అక్కడి నుంచి ఆ బోస్నియా పిరమిడ్‌లు మనకు తెలుసు కదా! అయి కొండలు అనుకోని వదిలేసారు. కొండ లోపల కొండలు కాదయి పిరమిడ్‌లే. వాటి నిండా చెట్లు అవన్నీ పెద్ద పెద్ద చెట్లయ్యి బలిసిపోయి పిరమిడ్‌లు అడుగున ఉండిపోయాయి. ఒక 5, 8 ఇయర్స్ బిఫోర్ అయి బయట పడ్డాయి. శ్యామ్ అనే ఆయన ఆ పిరమిడ్‌లని వెలికి తెచ్చాడు. ఇది పిరమిడ్‌లు ఇవి కొండలు కాదని చెప్పేసి ఆయన ఒక మూలన కొడితే పిరమిడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ పిరమిడ్‌లోకి అందరూ వెళ్తున్నారు కూడానయి. పైనంతా కొండలాగే ఉంటది. ఆ పిరమిడ్‌ల నుంచి రాళ్ళు తెచ్చారనమాట. రాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఆ రాళ్ళు మా బాబు కూడా 2 రాళ్ళు కొని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. తెచ్చి ప్రతిసారి కాన్ఫరెన్స్ అవుతుంది. పిరమిడ్‌ల మీద కాన్ఫరెన్సే అవుతుంది. సారు ఆ రాళ్ళు మేము తల కింద పెట్టుకొని పడుకుంటే రాత్రంతా కలలొచ్చేసేవి ఫుల్లుగా డ్రీమ్స్ అనమాట. ఆ రాళ్ళు పెట్టుకొని పడుకుంటే. అది మేము చూసుకుంటున్నాము, నవ్వుకుంటున్నాము. ఆహా! ఉన్నాయి బాగా కలలొస్తున్నాయి బాబోయ్! నాకు రాత్రంతా నిద్ర లేదు. ఈ కలొచ్చింది, ఆ కలొచ్చిందని మా కోడలు, మా కొడుకు మేము చెప్పుకోవడం జరిగేది. మంత్రి సార్ వచ్చారు కదా! మా కోడలు ఏం చేసింది, మంత్రి సార్ తల కింద రాళ్ళు పెట్టింది. తెల్లవారయింది. సార్ ఏమైనా చూసారో లేదో మరి తెలీదు. తెల్లవారొచ్చి సార్ కింద టిఫిన్‌కి కూర్చున్నాను. కూర్చొని మా కోడలు, నేను ఉన్నాం. టిఫిన్ రెడీ చేసాము, చేసి పెట్టాము. సార్ టిఫిన్ తింటూ, "మేడం రాత్రి అస్సలు నిద్ర పట్టలేదండి. నాకెప్పుడు కలలు రావండి. రాత్రి మాత్రం తెక్కాళ్ళొచ్చాయి మేడం" అంటున్నారు. అంటాడు మా కోడలు నాకాసి చూసింది. మేమిద్దరం నవ్వుకున్నాం. నవ్వుకొని సార్‌కి ఆ రాళ్ళు పట్టుకొచ్చి చూపించమంటే, "సార్ ఇవి ఇలాగా మన ఓషినియా పిరమిడ్ దగ్గర రాళ్ళు అరుణ్ కొన్నారు. రాత్రి పిరమిడ్‌లు మీ తల కింద పెట్టిందండి మా కోడలు. డ్రీమ్స్ వస్తాయా మాకైతే డ్రీమ్స్ వస్తాయి. మీకు వస్తాయా రావా చెక్ చేద్దామని పెట్టిందండి" అని చెప్పేసంటే, సార్ ఇలా చూసారనమాట ఒకసారి ఇలాగా. చూసి అంటే నన్నే పరీక్ష చేస్తారో సంథింగ్ తెలీదు మరి. ఇలా చూసి ఓకే. ఓకే. అని చెప్పేసి అన్నారన్నమాట. ఆ రాళ్ళు ఇప్పటికి ఉన్నాయండి. అతను పెట్టుకొని పడుకుంటే డ్రీమ్స్ వస్తాయి. సార్ కూడా డ్రీమ్స్ వచ్చిందంటే అప్పటికి నవ్వుకున్నాం మా ఇద్దరమేననమాట. ఓహ్! మనకి డ్రీమ్స్ వచ్చాయి. సార్‌కి కూడా వచ్చాయి అని ఒక దీనిలోకనమాట. సో, అలాగా అమెరికాలోని సార్‌తో పాటుగా ఒక 4, 5 ప్లేసులకి వెళ్ళడం జరిగింది. ఇండియానా పోలీస్‌లోని గురు పౌర్ణిమ ఏదో క్లాస్ జరిగిందప్పుడు. అప్పుడు సార్‌తో పాటుగా ఇండియానాపోలిస్ కారులోనేనండి 2 కార్‌ల్లో అందరం అక్కడి నుంచి చికాగో నుంచి 4 గంటల దూరం. శాంతిశ్రీ వాళ్ళు అక్కడ క్లాస్ అరేంజ్ చేశారు. అక్కడ చాలా బాగా ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళొచ్చారు. క్లాస్ చాలా బాగా సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, అలాగా చికాగోలో కూడా యూఎస్ఏలో సార్ తోటి నాకు అక్కడ కూడా ఎంతో అనుబంధం అంటే అలాగే ఫస్ట్ సారి యూఎస్ఏ వచ్చినప్పుడు సార్ డాలస్ వచ్చారు. ఇప్పుడు డాలస్‌లోనే
మంచి దివ్యశ్రీ వాళ్ళు పెద్ద పిరమిడ్ కడుతున్నారు. 60 ఎకరాల స్థలం తీసుకున్నారండి డాలస్‌లోని. అందులో మన 100 ఎకరాలు తీసుకున్నారు. మన పిరమిడ్ మాస్టర్లు 40 ఎకరాల జాగా తీసుకొని 60 ఎకరాలు అందరూ కలిపి పిరమిడ్‌కి ఇవ్వడం జరిగింది. డాలస్‌లో ఇప్పుడు జరుగుతుంది. ఫస్ట్ డాలస్ వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. సార్ వచ్చినప్పుడు డాలస్‌లోని దివ్యశ్రీ ఇంట్లో ఉండి అక్కడ క్లాసులు దివ్యశ్రీ పెట్టారండి క్లాసులు. అక్కడ కూడా సార్‌ని కలిసి మాట్లాడుకొని రావడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ చెప్పించారు. 1, 2 సార్లు నా ఎక్స్‌పీరియన్స్ చెప్పించారనమాట అక్కడ. సార్ సమక్షంలో ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాం. సో, అలా సార్ తోటి ఇంకా ఎన్నో ఎన్నో అనుబంధాలు కార్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి జోకులుండేవి. ఒక్కొక్కసారి సైలెంట్ సార్ ముందు సీట్‌లో కూర్చుంటారు ఎప్పుడు కూడా. సైలెంట్‌గా ఉండడము ఒక చాలా గ్రేట్ అది. మాట్లాడకుండా ఏవో వచ్చేస్తూ ఉంటాయి. సార్‌ని అడగాలి క్వెషన్‌లు వస్తూ ఉంటాయి. లేతే కార్‌లో కూర్చొని మనం ఏదో మాట్లాడుకుంటాం. మెల్లిగా చెవులో మాట్లాడుకున్నట్టే మాట్లాడుకోవాలంతే. పెద్ద పెద్దగా మాట్లాడడానికి అంటే భయము, ఆ గౌరవం ఇచ్చేవాళ్ళం. పత్రి సార్ అంటే ఆ గౌరవము, ఆ భయము 2 కలిపే సార్ దగ్గర ఉండేయండి. సో, అలా అద్భుతంగా పత్రి సార్‌తో ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగిందండి. బుక్స్ రాసినప్పుడు ఒకసారి నేను ధ్యానం పాటలు బుక్స్ రాసాను. ధ్యాన గీతాలు. అంటే సారు పుస్తకాన్ని కరెక్షన్ చేస్తుంటే నాకు చాలా బాధనిపబ్బా! ఇన్ని తప్పులు చూస్తున్నారు. పుస్తకాలు చేసి ఇచ్చిన వాళ్ళు తెలుగొచ్చు కదా మనందరికిని. తెలుగు బాగా చేసేసి సార్ దగ్గరికి ఇవ్వచ్చు కదా! పాపం పెద్దాయన అలా కళ్ళద్దాలు పెట్టుకొని ఎంత టైము ఎక్కడ ఖాళీ ఉన్న టిఫిన్ తినగానే ఖాళీ ఉన్న పట్టుకొని కరెక్షన్ చేసుకుంటుండేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత పుస్తకం పట్టుకొని కరెక్షన్ చేసుకుంటూ ఉండేవారు. మధ్యలో ఎవరైనా పిరమిడ్‌లు కడతామని, సెంటర్‌లు ఓపెన్ చేస్తామని ఇలా వస్తే మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకోవడం, మళ్ళీ కరెక్షన్ చేయడం. అది చూస్తే నాకు చాలా కష్టం అనిపించింది. అరే! గురువుగారు ఇంత కష్టపడుతున్నారు. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు ఇంతలాగా వీళ్ళు ఆహ్, చెయ్యాలా? సరిచేసి ఇవ్వచ్చు కదా! తెలుగు వాళ్ళమే కదా! మనం అనిపించేది. ఎలా ఉంటాయి చూడండి. ధ్యాన గీతాలు బుక్ రాశాను. ఆల్‌మోస్ట్ పాటలన్నీ నేను ఏదో తెలుగు బానే వస్తుంది. ఎక్కడో చిన్న చిన్న ఫుల్ స్టాప్‌లు అన్నీ పెడతాను. ఇంక కొన్ని చోట్ల పైన పెడతారు కదండీ! అలాంటివన్నీ కొంచెం నాకు రాకపోవచ్చు. మా బ్రదర్ తోటి ఆ బుక్‌ని పూర్తిగా చేయించాను. చేయించి 10 సార్‌కిచ్చాను. సార్ ఇలా ధ్యానం పాటలు రాస్తున్నాను సార్ అని చెప్పేసి. సారు అందులో 100 తప్పులు తీశారు. ఆ బుక్‌లోని. నేను స్టన్ అయిపోయాను. నాకు సార్‌కి అన్ని తప్పులు తీసివ్వడం అంటేనే అసలు ఇష్టపడదు. మా బ్రదర్‌తో కూడా చెక్ చేయించి పెట్టాను. అంటే పాటలు కదండీ! కొన్ని చోట్ల కొన్ని దీర్ఘాల దగ్గర పాటలు పాడేటప్పుడు తేడాలొస్తాయి కదా! ఆ పాటల్ని సరిగ్గా చేసి చూపించారనమాట. 100 తప్పులొచ్చాయండి పుస్తకంలో. 50 పేజీల బుక్‌లో. నాకిలా బుర్రొంచినంత పనయిపోయింది. అరే! నేనేమో అందరిని అనేదాన్ని. అందుకే సారు ఎవరి తప్పుల్ని ఎత్తి చూపించొద్దని చెప్తారు. ఏవైతే తప్పులు ఎత్తి చూపించామో మనకు వెంటనే దానికి ఎక్కడో దగ్గర దాని రియాక్ట్ అవుతది. ఎక్కడో దగ్గర మనకి అవి చూపించబడతాయి. నేర్చుకుంటాము. సో, అలా నా నా పుస్తకం సార్ దిద్దినప్పటికి అప్పుడు నాకు తెలిసిందండి. అన్ని తప్పులు సారు అంత సూక్ష్మంగా మనమైనా ఒకసారి కరెక్షన్ చేస్తాము. మళ్ళీ ఇంకోసారి చూస్తే ఇంకో 2, 3 తప్పులు బయటపడతాయి. ఆ 2, 3 సరిచేసేసి మళ్ళీ చూడండి. మళ్ళీ ఇంకో 2, 3 తప్పులొస్తాయి. లాస్ట్‌కి పుస్తకం వచ్చిన తర్వాత కూడా తప్పులొస్తూనే ఉంటాయి. ఎంత చేస్తూ ఫిల్టర్ చేసినా కూడా చివరికి వస్తూనే ఉంటాయి. అలాంటిది సారు ఎన్ని పుస్తకాలు ఇప్పుడంటే ఎవరికి పడితే వాళ్ళు చేసేసుకుంటున్నారు. అప్పుడులో అయితే ప్రతి పుస్తకము సార్ దగ్గరికి ఎళ్ళవలసిందే. సార్ కంపల్సరీగా వాటిని చెక్ చేసి ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే ఒక పిఎస్ఎస్ మూవ్‌మెంట్, ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిలబడాలి అంటే పుస్తకాలు ఇతరుల చేతికి వెళ్తాయి. ఇతర సొసైటీ ఆర్గనైజర్ల దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు మన పుస్తకాలు అద్భుతంగా ఉండాలి గానీ, తప్పులతోటి ఆటిలతోటి బుక్ వెళ్ళిపోతే ఎలా అవుతది? మన సొసైటీ గురువు యొక్క బాధ్యత అక్కడ ఉంటది ఆ పుస్తకంలో. నేనేదైనా బుక్ దించేసినా అందులో గురువు బాధ్యతే ఉంటది ఆ బుక్‌లోని. ఆ సొసైటీ వెరసి. సొసైటీ అంటేనే గురువు. గురువు అంటేనే సొసైటీ. సొసైటీ ఈరోజు ఎన్నో బులిటీలు మనకున్నాయి. పిరమిడ్‌లు కడుతున్నారు.
అద్భుతంగా పిరమిడ్లు కట్టాలి. పిరమిడ్లు ఎక్కడ ఏం బాగోపోయినా ఎవరి మీదకి వెళ్తుందంటే పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌కే వెళ్తది ఆ పేరు. అంతేగాని కట్టిన వాళ్ళని అనరు. పిరమిడ్ మాస్టర్‌లే కట్టారని పత్రి సార్ మీద కూడా ఒక్కోసారి వచ్చేస్తుంటది. సో, అందుకని నేను ఆ విషయం నేను చూసానండి. పత్రి సారే సొసైటీయే సారు. మనం సొసైటీని కాపాడేయాలి, సార్‌ని కాపాడేయాలంటే మనము కూడా అద్భుతంగా సార్ దగ్గర నేర్చుకునే కాన్సెప్ట్‌లు మనం పట్టుకుంటే చాలు. నేర్చుకోవడమే ఉంది. ఎత్తి చూపించడానికి ఎప్పుడూ లేదు. ఎత్తి చూపిస్తే గొడవలయిపోతాయి, తగువులయిపోతాయి. ఒకళ్ళ మధ్య స్నేహం ఉండదక్కడ. అందుకని సార్ ఎత్తి చూపించకుండా తప్పుల్ని సరిదిద్దుకోమని నేర్పించారు. నేర్చుకో. ఎవ్రీథింగ్ లెర్నింగ్. నేర్చుకుంటూ ఉండండి. లెర్నింగ్ కోసమే ఇచ్చారు తప్ప, ఎంచి చూడమని ఏ రోజు చెప్పలేదు ఎక్కడ. సో, అలా పత్రి సార్ దగ్గర నేను ఈ విషయాలు నేర్చుకున్నవి ఈ రోజుకి నేను అవి ఇంప్లిమెంటేషన్‌లోనే చేయడానికే పెడతాను మేడం. ఎక్కడైనా సరే ఇవన్నీ చెప్పిన పాయింట్‌లన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే అలా చేయడానికే ట్రై చేస్తుంటానండి. 99, 100% కూడా. ఇంకా ఎక్కడో కొన్ని దొర్లిపోవచ్చు. సో, గురువు అంటే పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అంటే గురువు. ఇదండి నా పత్రిజీతో ఉన్న నా అనుబంధాలు. ఇంకా, ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి ఓకే. సంగీతం దగ్గర గానియండి, చాలా చాలా విషయాలు. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.